ఆంధ్రప్రదేశ్లో పార్టీల అధ్యక్షులు ప్రజలను ఎర్రిపప్పలను చూసినట్టు చూస్తున్నారు. ప్రజలు అమాయకులు అని అనుకుంటున్నారు. ప్రజలు ఓట్లేస్తే మనం గెలుస్తాము అని వాళ్ళు అనుకోవట్లే. మనం ఎవరిని పెట్టినా ప్రజలు ఎర్రిపప్పల్లాగా మనకు ఓట్లు వేస్తారు అని పార్టీ అధ్యక్షులు అనుకుంటున్నారు. ఇటువంటి పార్టీ అధ్యక్షులకి మీరు బుద్ధి చెప్పకపోతే రాబోయే తరాలు నష్టపోతాయి, మీరు నష్టపోతారు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. పార్టీ ఏదైనా కావచ్చు, నాయకుడు ఎవరైనా కావచ్చు, కానీ మీరు ఓటు వేసే వ్యక్తి లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలి. లోకల్ క్యాండిడేట్ కాని వాడికి మీరు ఖచ్చితంగా ఓటు వేయకండి అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. పార్టీ అధ్యక్షులు ఈరోజు లోకల్ క్యాండిడేట్ని కాదని పక్క నియోజకవర్గం క్యాండిడేట్నో లేకపోతే ఎక్కడి నుండో డబ్బున్న క్యాండిడేట్నో పార్టీ ఫండ్ కోట్లకు కోట్లు తీసుకుంటున్నారు. పార్టీ ఫండ్ తీసుకుని నియోజకవర్గంలో ఎంత ఖర్చు పెట్టగలడో తెలుసుకుంటున్నారు. ఖర్చు పెట్టే వ్యక్తికే ప్రజలపైన రుద్దుతూ ఆ టికెట్లు ఇస్తున్నారు. ఆ క్యాండిడేట్లని ప్రజల నెత్తిపైన రుద్దుతూ మా పార్టీకి ఓట్లు వేయండి అని అంటున్నారు. ఎందుకు వేయాలి ఓట్లు? ఎవరినో తీసుకొచ్చి మీరు పార్టీ ఫండ్ తీసుకుని ప్రజలకు డబ్బు పెట్టే క్యాండిడేటుకు, ప్రజలకు డబ్బు పంచే క్యాండిడేటుకు ఓట్లు వేస్తే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి? అంటే డబ్బు ఇచ్చే క్యాండిడేటు, పార్టీని డబ్బుతో ఎమ్మెల్యే టికెట్ను కొనుక్కునే క్యాండిడేటు భవిష్యత్తులో ఎంత దోచుకుంటాడు, ఎంత ప్రజాధనాన్ని తినేస్తాడు, ఏ లాభం లేనిదే అతను పార్టీ టికెట్ ఎందుకు తీసుకున్నాడు అని ప్రజలందరూ ఆలోచించాలి. అందుకే అంటున్నాను, ప్రజల్ని ఎర్రి పప్పలను చూసినట్లు పార్టీ అధ్యక్షులు చూస్తున్నారు. నాయకుడు ఎవరైనా పర్వాలేదు, మీ సమస్యల పరిష్కారం కావటమే ముఖ్యం. మీరు మీ నియోజకవర్గంలో మీకు అందుబాటులో ఉన్న వ్యక్తికే, మీరు మంచి వ్యక్తికే ఓటు వేయాలి అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. పార్టీ అధ్యక్షులు మారనంత వరకు, వాళ్ళ ఆలోచనలు మారనంత వరకు ఎవరొచ్చినా కానీ ప్రజలకు ఒరిగేదేమీ లేదు. లోకల్ క్యాండిడేట్కి, మంచి క్యాండిడేట్కి సీట్ ఇవ్వకుండా డబ్బున్న వ్యక్తులకు సీట్లు ఇస్తూ, ప్రజలలో తిరగని వ్యక్తులకు సీట్లు ఇస్తూ, ప్రజలపై రుద్దాలి, అతన్ని తీసుకొచ్చి నెత్తిపైన పెట్టాలి అనుకునే క్యాండిడేట్లకి ఓట్లు వేయకండి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అలా ఓట్లు వేస్తే మీరే నష్టపోతారు, మీ జీవితాలు నాశనం అయిపోతాయి. మీరు చదువుకున్న వ్యక్తులుగా డబ్బు ఇచ్చిన పార్టీని ఎమ్మెల్యే టికెట్లు కొనుక్కున్న అభ్యర్థికి ఓట్లు వేయకండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.